రాజకీయాల్లో సెంటిమెంట్లను చాలామంది నమ్ముతుంటారు. కొందరు నేతలు ఓడిపోయినప్పుడు పార్టీ గెలుస్తుందని, పార్టీ ఓడిపోయినప్పుడు ఆ నేతలు గెలుస్తారని ఇలా అనేక రకాలుగా నమ్మకాలుంటాయి. ఏపీలోని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ అలాంటి సెంటిమెంట్ ఒకటి ఉంది. గత 15 సంవత్సరాలుగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ నేత ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతుంది. ఆయన కూడా ఓటమి పాలవుతున్నారు. తాజాగా ఆయన మరోసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆయనే చలమలశెట్టి సునీల్. గత 3 లోక్సభ ఎన్నికల్లో 3 పార్టీల నుండి పోటీ చేసి ఆయన పోటీ చేసిన ప్రతిసారి ఓటమి పాలయ్యారు. అంతేకాదు, ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేశారో ఆ పార్టీ కూడా ఓటమి పాలైంది. ఈసారి వైసీపీ నుండి పోటీ చేయబోతున్నారు ఆయన. దీంతో సునీల్ గెలిచి వైసీపీని గెలిపిస్తారో లేదంటే తాను ఓడిపోతూ వైసీపీని కూడా ఓడిస్తారో చూడాలంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 సార్లు ఓడిపోయినా పట్టు విడవకుండా మళ్ళీ పోటీకి రెడీ అయ్యారు సునీల్. వరుసగా 3 సార్లు 3 పార్టీల నుండి అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆయన 4వసారి కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. కొద్ది రోజుల క్రితం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పేరు ఖరారు చేసింది వైసీపీ. చలమలశెట్టి సునీల్ 2009 నుండి వరుసగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. అయినా ప్రతిసారి ఓటమి మాత్రం తప్పటం లేదు. 3 సార్లు ఓడిపోయినా పట్టు వీడకుండా అదృష్టాన్ని పరీక్షించుకునే ఉంటున్నారు. బలమైన సామాజిక వర్గం కావడంతో పాటు పుష్కలమైన ఆర్థిక వనరులు ఉండటంతో ఆయనకు ఏదో ఒక పార్టీ నుండి అభ్యర్థిత్వం లభిస్తుంది. ప్రస్తుతం అధికార పార్టీ అగ్రనాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో కాకినాడ లోక్సభ స్థానానికి సునీల్ అభ్యర్థిత్వం ఖరారైంది. చలమలశెట్టి కుటుంబానికి చెందిన ప్రముఖ గ్రీన్కో ఎనర్జీ సంస్థ పలు ప్రాజెక్టులు చేపట్టింది. దీంతో 2024 ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. 2014లో కూడా ఆయన వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2009 నుండి చలమలశెట్టి సునీల్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున తొలిసారి కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. అప్పటి ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు చేతిలో ఓటమి పాలయ్యారు. సునీల్పై పల్లంరాజు 34,000 ఆధిక్యాన్ని సాధించారు. 2014లో వైసీపీ తరపున కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసిన సునీల్ టీడీపీ అభ్యర్థి తోట నరసింహ చేతిలో ఓడిపోయారు. 2014లో కేవలం 3,431 ఓట్ల తేడాతో ఓడిపోయారు సునీల్. 2019లో టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన సునీల్ వైసీపీ తరపున పోటీ చేసిన వంగా గీత చేతిలో ఓడిపోయారు. సునీల్పై వంగా గీత 25,000 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. ముచ్చటగా 3వసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ 4వసారి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఈసారి మళ్ళీ వైసీపీ గూటికే చేరారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో అడుగు పెట్టాలని కంకణం కట్టుకున్నారు సునీల్. 2009 నుండి సునీల్ పోటీ చేసిన ప్రతిసారి ఓటమి పాలయ్యారు. దాంతోపాటు ఆయన పోటీ చేసిన పార్టీ కూడా అధికారానికి దూరం అయింది. తొలిసారి పోటీ చేసిన ప్రజారాజ్యం అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఈసారి వైసీపీ తరపున సునీల్ బరిలో దిగనుండడంతో ఏమి జరుగుతుందో ఆసక్తికరంగా మారింది. పాత పరాజయాలను భిన్నంగా ఆయన విజయం సాధిస్తారా, గత ఆనవాయితీలను కొనసాగిస్తారా అనేది చర్చగా మారింది.